ఈ రోజు మన వీడియోలో మార్కెట్లో 90,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, కస్టమర్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏమేమి అడ్వాంటేజెస్ అయితే గమనించవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. నేను కంపారిజన్ కోసం మొత్తం 7 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే తీసుకున్నానండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ని ఎందుకు తీసుకున్నానంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 90,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయల సెగ్మెంట్లో మినిమం 100 కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాను కాబట్టి ఈ స్కూటర్స్ అయితే నేను కంపారిజన్ కింద తీసుకుంటున్నానండి. ఫస్ట్ వేరియంట్ ఏతర్ రిస్తా గురించి మాట్లాడుకుంటే ఇందులో 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అనమాట. 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వేదా V2 ప్లస్ చూస్తే 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఐక్యూబ్ పరంగా 3.4 కిలోవాట్ల లిథియం బ్యాటరీ ప్యాక్, ఇది కూడా ఎన్ఎంసీ కెమిస్ట్రీనే. రియల్ రేంజ్ చూసుకుంటే 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాస్మా ఎక్సర్ 2.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 100 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు. బట్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే 112 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వచ్చిందన్నమాట. మా టెస్ట్ కండిషన్స్ ఏంటంటే 40 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్, యావరేజ్ గా 35 to 40 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ తో మేము ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా కూడా ఇదే పారామీటర్ తో రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం అండి. ఈ పర్టికులర్ టాప్ స్పీడ్ తో మాకు వచ్చిన రియల్ రేంజ్ అనమాట ఇది. మేము సింగిల్ రైడర్తో అంటే ఒక 65 to 70 kgs వెయిట్తో మాకు వచ్చిన రియల్ రేంజ్ ఇది. నెక్స్ట్ S1X 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 242 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. అగైన్ మా పారామీటర్స్తో సింగిల్ రైడర్తో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ 164 కిలోమీటర్లు. చేతక్ 3503 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 150 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మేము అంచనా వేస్తుంది, ఎందుకంటే మేము ఇది రియల్ రేంజ్ టెస్ట్ చేయలేదు, కంపెనీ వాళ్ళు కూడా దీని రియల్ రేంజ్ చెప్పలేదు. సో దీని మోటార్ కెపాసిటీ మినిమం యావరేజ్ టాప్ స్పీడ్ తో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ 125 నుండి 130 కిలోమీటర్లు. ఇక ఆంపియర్ నెక్సస్ అంటే 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఇది LFP బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తున్నారు. 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ 112 కిలోమీటర్లు. ఇప్పుడు ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఏతర్ రిస్తాని ఫుల్ ఛార్జ్ చేయడానికి 8 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. అదే 80% ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం పడుతుంది. వేదా V2 ప్లస్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల 40 నిమిషాలు టైం పడుతుంది. ఐక్యూబ్ 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 5 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. ప్లాస్మా ఎక్సర్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. S1X ఫుల్ ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. 3503 ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. 80% ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాలు టైం పడుతుంది. అదే ఆంపియర్ నెక్సస్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. ఇక మోటార్ కెపాసిటీ స్పీడ్ చూస్తే ఏతర్ రిస్తా 4.3 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది పీక్ పవర్ అనమాట. టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు. వేదా V2 ప్లస్ పీక్ పవర్ 6 కిలోవాట్ల PMSM మోటార్ 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఐక్యూబ్ 4.4 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. 78 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్మా ఎక్సర్ 1.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ 65 కిలోమీటర్ టాప్ స్పీడ్. S1X 7 కిలోవాట్ల PMSM మోటార్ 123 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది IPMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. చేతక్ PMSM మోటార్ 4.2 కిలోవాట్ల PMSM మోటార్ యూజ్ చేస్తున్నారు. పీక్ పవర్ ఇది, దీని టాప్ స్పీడ్ 63 కిలోమీటర్లు. ఆంపియర్ నెక్సస్ 4 కిలోవాట్ల PMSM మోటార్ అనమాట. ఇది పీక్ పవర్, రేటెడ్ పవర్ 3.3 కిలోవాట్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 93 కిలోమీటర్లు. ఇక స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏతర్ రిస్తాలో బేసిక్ డిస్ప్లే అయితే ఉంటుంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 7 అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే తో ఏతర్ రిస్తా బేస్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక వేదా V2 ప్లస్ లో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి స్క్రీన్ మిర్రరింగ్ చేసుకుని మీరు మ్యాప్స్ కానివ్వండి, లేకపోతే కాల్స్ లాంటివి కూడా అటెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఐక్యూబ్ లో TFT డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 అంగుళాల డిస్ప్లే అయితే వస్తుంది. అలానే ప్లాస్మా ఎక్సర్ లో బేసిక్ అనమాట, రియల్ రేంజ్ ప్రెడిక్టర్ తో బేసిక్ డిస్ప్లే అయితే వస్తుంది. నెక్స్ట్ S1X లో కూడా బేసిక్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. 5 అంగుళాల డిస్ప్లే అనమాట. ఇందులో కూడా మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే లభిస్తుంది. చేతక్ 3503 లో బేసిక్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. 5 అంగుళాల డిస్ప్లే, ఇందులో మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే లభిస్తుంది. ఇక ఆంపియర్ నెక్సస్ లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ అని ఈ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక బూట్ స్పేస్ పరంగా రిస్తాలో 34 లీటర్స్ బూట్ స్పేస్ డిఫాల్ట్ గా ఇస్తున్నారు. ఫ్రంక్ అడిషనల్ గా అమౌంట్ పే చేస్తే 22 లీటర్ల ఫ్రంక్ స్పేస్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ వేదా V2 ప్లస్ కి 26 లీటర్ల బూట్ స్పేస్, ఐక్యూబ్ కి 32 లీటర్లు, ప్లాస్మా ఎక్సర్ కి 19 లీటర్ల బూట్ స్పేస్, S1X కి 34 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. చేతక్ 3503 కి 35 లీటర్ల బూట్ స్పేస్, నెక్సస్ కి మాంచిన 18 నుండి 20 లీటర్ల వరకు బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. ఇక వారంటీ పరంగా రిస్తాలో బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. వేదా V2 ప్లస్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు, ఐక్యూబ్ కూడా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, ప్లాస్మా ఎక్సర్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు, S1X కి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, చేతక్ 3503 కి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, నెక్సస్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే రిస్తా 1,15,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆఫర్ చేస్తున్నారు. వేదా V2 ప్లస్ 1,02,000 రూపాయలు, ఐక్యూబ్ 1,27,000 రూపాయలు,
ప్లాస్మా XR 90,000 రూపాయలు, S1X 1,12,000 రూపాయలు, చాతక్ 3503 1,10,000 రూపాయలు, యాంపియర్ నెక్సస్ 1,15,000 రూపాయలు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఈ ప్రజెంట్ మీకు చెప్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్సస్ ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రైస్ అప్డేట్ ఉంటే 1,20,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందండి. బట్ వాళ్ళ వెబ్సైట్ లో అయితే 1,15,000 రూపాయల వరకు మాత్రమే ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే చూపిస్తున్నారు. మన రిస్తా గురించి మాట్లాడితే ఈ స్కూటర్ లో ఉన్న కొన్ని ఎడిషనల్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫాస్ట్ ఛార్జింగ్ అనేది లభిస్తుంది, లార్జ్ సీట్ అనేది లభిస్తుంది, సో హై పర్ఫార్మెన్స్ మోటార్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సపోర్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే 8 సంవత్సరాల పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే మనకి వేదా V2 ప్లస్ గురించి మాట్లాడుకుందాం. వేదా V2 ప్లస్ లో అయితే కనుక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది, ఇది ఒక అడ్వాంటేజ్. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది, అలానే స్మార్ట్ కనెక్టివిటీ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. అదే మనకి టీవీఎస్ iQube చూసుకున్నట్లయితే మనకి మినిమం 100 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. పికప్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి స్కూటర్ లో. బూట్ స్పేస్ 32 లీటర్ల బూట్ స్పేస్ మార్కెట్ లో ఎక్కువ కాలం ఉన్న సెగ్మెంట్ కింద దీనికి కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. నెక్స్ట్ ప్లాస్మా XR లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. కాకపోతే ఇందులో ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు దాకా మనం చెప్పిన స్కూటర్ సెగ్మెంట్ లో ప్లాస్మా XR కి ఒక్క స్కూటర్ కి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ లేదు, 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ మాత్రమే లభిస్తుంది. S1X చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్ ఫీచర్, అలానే బ్రేక్ బై వైర్ అనే ఒక అడిషనల్ ఫీచర్ ఒకటి ఆఫర్ చేయడం, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అడిషనల్ గా మనకి ఓలా S1X ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ బజాజ్ చేతక్ 3503 ఇంటి వద్దనే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ 3 గంటల 25 నిమిషాల్లోనే ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే ఒక అడిషనల్ ఫీచర్ అయితే లభిస్తుంది. ఇక యాంపియర్ నెక్సస్ కి అడిషనల్ గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్స్ అయిపోయాయి అనమాట. 3 గంటల 30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, దాని స్పెసిఫిక్ గా కొన్ని అడిషనల్ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ పరంగా ఒక్కొక్క మోడల్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఏతరిస్తా పరంగా ఎవరికైతే ఫ్యామిలీ సీటింగ్ కావాలో, ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటున్నారో, లేకపోతే ఎక్కువ ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటున్నారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ పరంగా బిగ్గెస్ట్ సీట్ కావాలనుకున్న వాళ్ళకి మనకి ఏతరిస్తా అనేది అడ్వాంటేజ్ కింద కనిపిస్తుంది. అలానే వేదా V2 ప్లస్ వేరియంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటున్నారో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, అలానే ఫీచర్స్ ప్లస్ పర్ఫార్మెన్స్ కొంచెం బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో కావాలనుకున్న వాళ్ళు, అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళకైతే మనకి వేదా V2 ప్లస్ వేరియంట్ కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది వేదా V2 వేరియంట్ లో కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ సెగ్మెంట్ లో కూడా దీనికి ఒక అడ్వాంటేజ్. ఇక iQube పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటున్నారు, మినిమం అంటే ఫీచర్స్ కూడా మినిమం ఫీచర్స్ అని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా టీవీఎస్ iQube కూడా ఒక ఆప్షన్ కింద కనిపిస్తుంది. మినిమం 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు లభిస్తుంది. ఎవరైతే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటారు, మినిమం 100 కిలోమీటర్ రేంజ్ కావాలి, తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే దీనికి ఒక అడ్వాంటేజ్ అనమాట. దీనికి కూడా మనకి 5 years వరకు ఎక్స్టెండెడ్ ఆప్షన్ చేసుకునే అవకాశం ఉంది, అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాలి. S1X లో ఎవరైతే బాగా తక్కువ కాస్ట్ లో బాగా ఎక్కువ రేంజ్ కావాలనుకున్న వాళ్ళకి మనకి S1X కనిపిస్తుంది. 164 కిలోమీటర్ రేంజ్ అనేది లభిస్తుంది. ఈవెన్ క్రూజ్ కంట్రోల్ వంటిది కానివ్వండి, తక్కువ రేంజ్ లోనే ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నా, ఎక్కువ స్పీడ్ కావాలనుకున్నా, ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకున్నా కూడా మనకి ఓలా S1X అనేది మేజర్ గా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక చేతక్ 3503 విషయానికి వస్తే 1,10,000 రూపాయల సెగ్మెంట్ లో మనకి రియల్ రేంజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, ఇంటి వద్దనే కొంచెం ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోవాలనుకునే వాళ్ళు, సో నాకు మినిమం స్పీడ్ ఉన్నా పర్లేదు, బూట్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి అయితే మనకి చేతక్ 3503 ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక చివరిగా యాంపియర్ నెక్సస్ పరంగా చూసుకున్నట్లయితే నెక్సస్ ఇంటి వద్దనే ఎవరైతే ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోవాలనుకున్న వాళ్ళకైతే మేజర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మనకి అప్ టు మనకి 5 years వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అనేది యాంపియర్ నెక్సస్ కూడా కల్పిస్తుంది అనమాట. అలానే టాప్ స్పీడ్ కూడా నాకు ఎక్కువ కావాలనుకుంటే కనుక నెక్సస్ కు ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఒక 90,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి 1,25,000 రూపాయల సెగ్మెంట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ఏమి అడ్వాంటేజెస్ అనేది పూర్తి సమాచారం అండి. బట్ మీకు ఇంకా స్టిల్ కంపారిజన్ చేసిన తర్వాత కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది తీసుకోవాలని డౌట్ ఉంటే కనుక మనం వాళ్ళ కోసమే ఈవీ కుర్రాడికి సంబంధించిన కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సులో ఒక స్పెసిఫిక్ గా ఒక షీట్ కూడా మీకు ఆఫర్ చేస్తున్నాం. ఒక మీరు 7-8 మోడల్స్ అనుకున్న తర్వాత ఆ స్పెసిఫికేషన్ షీట్ తీసుకున్న తర్వాత ఏది మీకు బెస్ట్ అనేది ఆ ఫైనల్ అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీకు మీరుగా ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ 2-wheeler కొనుక్కుందాం అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈవీ కుర్రాడి కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. 199 రూపాయలకి కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడి కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ గ్రాండ్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.